హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై మీరు ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. సీరియల్ కంటే ముందే ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. నేనైతే ఈ ముగ్గు వేస్తూ మీకు సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మొత్తానికి ఆనంది అయితే పూజారి గారి దగ్గరికి వెళుతుంది. ఆ స్వామీజీ అంజనం వేసి ఆ గండం నయమైందో లేదో ఇంకా ఉందా చెప్తాను అని ఆనంది ఆదిత్యతో చెప్పినట్టుగానే వాళ్ళు గుర్తు పెట్టుకొని మరీ అక్కడికి వెళ్తారు. వెళ్ళి స్వామీజీ ద్వారా అంజనం వేయిస్తారు. తీరా అంజనం వేశాక ఆనందికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఉండే గండం గట్టెక్కింది. కాబట్టి ఎలాంటి గండం లేదు. తను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని నోరారా అమ్మా నాన్న అని పిలవచ్చు, తను అసలు విషయం బయట పెట్టచ్చు అన్న విషయం స్వామీజీ గారు చెప్తారు. ఆ విషయం విన్న పూజారి, ఆనంది, ఆదిత్య చాలా సంతోషిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరీక్షణ నిజమైనందుకు ఇంకా ఆనందికి సంతోషానికి అవధులే ఉండవు. ఇంకా పూజారి గారు కూడా అంటారు, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నీ ఎదురు చూపులు ఫలించాయి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు మీ అమ్మా నాన్నని నీ నోటితో అమ్మా నాన్న అని పిలవటం నాకు చూడాలని ఉందమ్మా. పద, నేను కూడా మీతో వస్తాను. ఇదిగో ఈ అక్షింతలు వేసి చిన్న పూజ చేసుకొని వెళ్ళి ఈ మంచి విషయం వాళ్ళకి చెప్దువు అని చెప్పేసి పూజారి గారు ఆనందితో అంటారు. ఇంకా అనుకున్నట్టుగానే ఆదిత్య కూడా ఆనంది సంతోషాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. ఎప్పుడూ ఆనందిని అంత సంతోషంగా అంత ప్రశాంతంగా చూడలేదు. తను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో ఒకటవ్వబోతుంది. నిజాన్ని చెప్పి తనే వాళ్ళ కూతురు అన్న గుండె పగిలే విషయాన్ని బయట పెట్టబోతుంది అని తెలుసుకున్న ఆదిత్య చాలా సంతోషిస్తాడు. ఇంకా అనుకున్నట్టుగానే తడవు చేయకుండా జ్యోతి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆనంది, ఆదిత్య, పూజారి గారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ వాచ్మెన్ గేట్ వేసేసి ఉంటుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఏమో అంటాడు, ఎవరు కావాలి మేడం అని. జ్యోతమ్మ, సూర్య సార్ లేరా అంటే, వాళ్ళు ఇప్పుడే జీవన మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఒక 2 గంటలు అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఇంత సడన్గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆనంది, ఆదిత్య అనుకుంటారు. సరే, అక్కడే అందరూ ఉంటారు, అందరి ముందు నిజం అక్కడే బట్టబయలు చేద్దాం, ఈ ఇందుమతి గారు కూడా అక్కడే ఉంటారు కదా అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంకా పంతులు గారు కూడా, ఏంటమ్మా తొలిగే ఈ ఆటంకం వచ్చింది, అయినా సరే నిరుత్సాహపడకు, వెళ్దాము, అక్కడికి వెళ్ళే నిజం చెప్దాము అని చెప్పేసి పంతులు గారు కూడా అంటారు. ఇంకా మొత్తానికి అనుకున్నట్టుగానే ఆనంది, ఆదిత్యలు అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా వీళ్ళంతా చాలా సంతోషంగా అక్కడ ఉంటారు. ఎందుకు, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అనుకునేసరికి ఇంకా పూజారి గారిని చూసిన సునంద, శశికాంత్, సూర్య, జ్యోతి, ఇందుమతి, జీవన, చైతన్య పంతులు గారు ఏంటి ఇలా సడన్గా వచ్చారు అనేసరికి చైతన్య అంటాడు, ఒక మంచి విషయం కానీ ఏదైనా పని ఉంటే కానీ పంతులు గారు రారు అని చెప్పేసి అనేసరికి ఇంకా మొత్తానికి అవును నాయన, ఆ పని మీదనే వచ్చాము, మీకందరికీ ఒక నిజం తెలియచేయటానికి వచ్చాము అనేసరికి ఎందుకో ఇందుమతికి, జీవనకి డౌట్ కొడుతుంది. నిజం తెలియచేయటం ఏంటి, ఏం జరిగింది, కొంపదీసి ఈ పూజారి నేనే అసలైన జీవనని కాదు, ఆనందియే అసలైన జీవన అని చెప్తాడా ఏంటి అని జీవన మనసులో అనుకుంటుంది. ఎందుకో తెలీదు, ఇందుమతి కూడా చాలా టెన్షన్ పడుతుంది. ఇంకా ఈలోపు సునంద, చెప్పండి పూజారి గారు ఏంటి ఆ నిజం అనేసరికి
పూజారి గారి ఫస్ట్ సైలెంట్ అయ్యేసరికి ఆదిత్య అంటాడు, నా నోటితో నేనే చెప్తాను, ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా అని చెప్పేసి మొత్తానికి ఆదిత్య అయితే ఒక స్టోరీ చెప్తాడు. ఏంటంటే, చిన్నప్పుడు మీ 7 ఏళ్ల కూతురు తప్పిపోయింది గుర్తుందా, 7 ఏళ్ల క్రితం అనేసరికి అవును అంటాడు సూర్య. అయితే అది బేస్ చేసుకొని ఒక చిన్న కథ చెప్తాను వినండి అని చెప్పేసి సూర్య గారికి ఆదిత్య చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎలా అంటే, ఆ ఊరిలోనే ఒక పాప ఉండేది. తన సొంత కూతురైన ఆ పిల్ల పరాయి అమ్మాయిలా ఇంట్లో పనిగత్తిగా చేరింది. ఎవరికో పుట్టిందో ఏలా ఉంటుందో తెలియని ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన స్థానంలో నిల్చోబెట్టి తనకి ఉండాల్సిన అర్హతలన్నీ తనకిచ్చింది. అయినా కూడా ఆ కృతజ్ఞత పెట్టుకోకుండా తనపై ఎన్నో నిందలు ఎన్నో కుట్రలు చేశారు ఆ తల్లి కూతుర్లు అని చెప్పేసి ఆదిత్య అనేసరికి ఎందుకో జ్యోతికి డౌట్ కొడుతుంది. ఇది ఎందుకో జ్యోతి కథలాగానే అనిపిస్తుంది. ఇంకా జ్యోతి, ఎవరు బాబు, ఏంటి ఇది ఎందుకు చెప్తున్నావు అనేసరికి ఆ కథలో ఉన్న ఆ తల్లి మీరు. నిజంగా జీవనగా మీ ఇంట్లో చలామణి అవ్వాల్సింది ఈ కుట్టి. అసలు జీవనగా కాకుండా డూప్లికేట్ జీవనగా మీ ఇంట్లో అడుగుపెట్టి తిన అర్హతలన్నీ తీసుకున్నది ఈ జీవన అనేసరికి ఇంకా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావని సునంద అంటుంది. నిజమే మమ్మీ, నేను నిజంగానే నిజం చెప్తున్నాను. ఈ కుట్టియే, ఈ ఆనందియే సూర్యమాయ వాళ్ళ అసలైన కూతురు. ఈ జీవన అసలైన కూతురు కాదు అనేసరికి ఏంటి మీరు చెప్పేది, నేను నమ్మలేకపోతున్నాను అని వెంటనే ఈ సునంద అంటుంది. అనేసరికి పూజారి గారు, నిజమేనమ్మా, ఆదిత్య బాబు చెప్పింది అక్షరాల నిజం అనేసరికి ఇంకా వెంటనే సూర్య అంటాడు, అదేంటి పూజారి గారు అలా అంటారు, మీరే కదా చిన్నప్పుడు ఆనందిని మా ఇంటి పని మనిషిగాను జీవనాన్ని మా అమ్మాయిగాను తీసుకొని వచ్చారు అనేసరికి అవును, దానికి ఒక కారణం ఉంది. అక్కడ ఎవరో కోయిదొర ద్వారా తను నిజం బయట పెడితే మీ ప్రాణగండం ఉంది అని భయపెట్టారు ఈ ఆనందిని. కాబట్టి ఇంకా తనకి విషయం తెలిసినా ఈ మళ్ళీ అనబడే ఈ జీవనాన్ని తీసుకొచ్చి మీ అమ్మాయిగా అప్పచెప్పింది ఈ ఆనంది. ఆ విషయం తెలుసుకునేసరికి తనకి ఇన్ని రోజులు పట్టింది. అది అంతా మోసమే, దానిలో ఈ ఇందుమతి హస్తం ఉంది అన్న విషయం బయటపడింది అని చెప్పేసి పంతులు గారు చెప్తారు. ఇంకా పంతులు గారు చెప్పేసరికి ఇంకా వీళ్ళెవరూ నమ్మలేకుండా ఉంటారు ఆ నిజాన్ని. ఇంకా పంతులు గారే అలా అనేసరికి ఎవరైనా ఏం చేస్తారు. ఇంకా వెంటనే జ్యోతి, మాకంతా అయోమయంగా ఉంది, ఏంటి ఈ జీవన మా కూతురు కాదా, కుట్టి మా సొంత కూతురా, నమ్మలేకపోతున్నాము అనేసరికి నమ్మాలత్తయ్య, ఈ నిజం చెప్పడానికి తను ఎన్ని సంవత్సరాల నుంచి మదన పడిందో నాకు తెలుసు. తను విషయం తెలిసినా కూడా మీ ప్రాణానికి ఎక్కడ ఆటంకం ఉంటుంది, మీకెక్కడ ప్రాణగండం ఉంది అని చెప్పేసి తనకు మీ కూతురని తనకి తెలిసినా కూడా మీకు దూరంగా అంత చిన్న వయసులోనే అంత ఆలోచన కలిగి ఉంది మీ అమ్మాయి. ఈ ఒక్క పోలిక చాలదా తను మీ అమ్మాయి అని నిరూపించుకోవటానికి అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంకా వెంటనే ఆనంది, అవునమ్మా, నేనే మీ అమ్మాయిని, ఈ జీవన అసలైన జీవన కాదు, తిన పేరు మళ్ళీ అంటే వెంటనే ఇందుమతి, ఇంకా ఆపండి మీ అబద్ధాలు, ఇక కట్టి పెట్టండి. ఏంటి డైరెక్ట్గా జడ్జి గారి మనవరాలు అయిపోదామని నీ కన్ను పడిందా ఆనంది, ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు నిజమైన కూతురైతే మరి జీవన ఎవరు, అంటే జీవన అనాథ అంటావా అని చెప్పేసి ఇందుమతి అంటుంది. అనేసరికి జీవన అనాథని ఎవరు అన్నారు, ఈ మల్లికి తండ్రి తల్లి కూడా ఉన్నారు, అది ఎవరో కాదు, నీ భర్త శంభు రెండో భార్య కూతురే ఈ మళ్ళీ జీవనగా కొనసాగుతుంది అన్న గుండె పగిలే భయంకరమైన నిజాన్ని ఆనంది అందరి ముందు బయట పెడుతుంది. ఇంకా అది తెలుసుకున్న వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా తన పేరు మళ్ళీ, ఆ మళ్ళీ ఎవరు కూతురో కాదు, శంభు రెండో భార్య కూతురన్న భయంకరమైన నిజాన్ని కూడా ఆనంది అందరి ముందు బయట పెడుతుంది. పెట్టేసరికి ఇంకా ఈలోపు పూజారి గారైతే, అమ్మ
ఏది ఏమైనా ఆటంకాలు అడ్డులు తొలగిపోయి మీ అమ్మాయి మీకు దగ్గర అయింది. ఇంకా ఎలాంటి అనుమానాలు లేకుండా మీ అమ్మాయిని మీరు దగ్గరకు తీసుకోండి, శుభగడియలు అని చెప్పేసి అనేసరికి జ్యోతి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా సూర్య అయితే కుట్టిని అలా చూస్తూనే ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు కూతురు అన్న అయోమయంలో సునంద, శశికాంత్ వీళ్ళు ఉంటారు. మొత్తం క్లారిటీ ఉన్న ఆదిత్య మాత్రం సూర్య, జ్యోతి, ఆనంది విషయంలో ఎలా రియాక్ట్ అవ్వనున్నారు అని ఎదురు చూస్తారు. ఇంకా జీవనకైతే కాళ్ళు చేతులు ఆడవు. తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఈలోపు ఇందుమతి అప్పటికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తను శంభు కూతురు కావటం ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావంటే ఛీ నోర్మి, నువ్వు నీ కుట్రలు నాకు తెలుసు, కానీ ఇంతగా దిగజారిపోయి నా కన్న కూతుర్ని దూరం చేసి నీ రెండో సవతి కూతుర్ని తీసుకొచ్చి నా ఇంట్లో చలామణి అయ్యేలా చేసేంత పగుందని నాకు తెలీదు. అసలు నీకు నేను అత్త స్థానం ఇచ్చి తప్పు చేశాను, నీలాంటి దాన్ని చంపేసినా తప్పులేదు అని చెప్పేసి జ్యోతి రిటర్న్ అయ్యేసరికి వెంటనే జీవన, ఏంటి మమ్మీ ఇదంతా నువ్వు నమ్ముతున్నావా అంటే, నమ్మక ఏం చేయను, కళ్ళ ముందు కట్టినట్టుగా రుజువులన్నీ కనిపిస్తుంటే మీరు చేసిన మోసాలు ఒకటా రెండా అనేసరికి వెంటనే సునంద, ఒక్క నిమిషం జ్యోతి, నేను మధ్యలో మిమ్మల్ని ఆటంకపరిచినందుకు క్షమించాలి, కానీ జీవన అడిగిన దాంట్లో కూడా న్యాయమే ఉంది కదా అనేసరికి ఇంకా వెంటనే ఓహో అంటే మీరెవరూ నమ్మట్లేదన్నమాట అని చెప్పేసి వెంటనే ఆదిత్య అయితే మాత్రం డాక్టర్ గారిని పిలుస్తాడు. డాక్టర్ గారిని పిలిచి తనతో మాట్లాడి అక్కడే DNA టెస్ట్ చేయించాలి అంటాడు. అయితే ఆనంది అయితే మాత్రం రెడీగా ఉంటుంది, కానీ జీవన మాత్రం భయపడుతుంది. ఇంకా వెంటనే చైతన్య, ఎందుకు భయపడుతున్నావు జీవన, వెళ్ళు DNA టెస్ట్కి అనేసరికి ఇక వెంటనే జీవన తప్పక అందరి ముందు DNA టెస్ట్ చేయించుకుంటుంది. ఆనంది కూడా చేయించుకుంటుంది. ఇంకా సూర్య, జ్యోతిల శాంపిల్స్ కూడా తీసుకుంటారు. తీసుకొని ఇంకా టెస్ట్కి 1 అవర్ పడుతుంది, మేము అప్డేట్ ఇస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి డాక్టర్ గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా వెంటనే ఈలోపు, అంతేకాదు సినిమా ఇక్కడితో అయిపోలేదు, వీళ్ళు ఎన్నెన్ని కుట్రలు చేశారో మీకు తెలియాలి అని చెప్పేసి ఆ రోజు ఇందుమతి జీవనతో మాట్లాడిన వీడియో ఆల్రెడీ ఆనంది రికార్డ్ చేసింది కాబట్టి అవన్నీ వినిపిస్తుంది. DNA టెస్ట్ లేకుండానే ఇది నేను మీకు చూపించవచ్చు, కానీ ఇది ఎక్కడ నేను కావాలని చేయించానని మీరు అంటారని అన్ని విధాలా నేను ప్రూవ్ చేయాలని DNA టెస్ట్ కూడా చేయించాలనుకున్నాను అని చెప్పేసి ఆనంది అంత పగడ్బందీగా ధైర్యంగా మాట్లాడేసరికి అందరికీ నమ్మకం కుదురుతుంది. కుట్టియే నిజమైన కూతురు సూర్య, జ్యోతిల వాళ్ళ తాలూకా అని చెప్పేసి ఇంకా వెంటనే వీళ్ళు ఆ వీడియో చూస్తారు. ఇంకా ఆ వీడియో చూడగానే అందులో ఇందుమతి జీవనతో మాట్లాడిన ప్రతి మాట ఉంటుంది. తాండవాన్ని చంపేసి ఆ కుట్ర ఆదిత్య పైన వేసేశారు అని, మరియు వాళ్ళు పగతో రగిలిపోయి వీళ్ళ ఆస్తిని కాజేసి వీళ్ళని రోడ్డు పాలు చేయాలనుకున్నది కూడా ఆ జ్యోతిపై ఇందుమతికున్న పగ ద్వారానే కుట్టిని వాళ్ళ సొంత కూతురైన ఆనందిని దూరం చేసి వాళ్ళకి శంభు రెండో భార్య కూతురైన జీవనాన్ని కలిపినట్టుగా కూడా ఆ వీడియోలో ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట ఉంటుంది. జీవన చైతన్యాన్ని ట్రాప్ చేస్తూ ఎలా అయినా నా గుప్పెట్లో పెట్టుకుంటున్నాను అన్న మాట కూడా అన్నీ రికార్డ్ అవుతాయి. ఇంకా అవన్నీ వినేసరికి DNA టెస్ట్తో పని లేకుండానే వీళ్ళ అసలు బండారం అందరి ముందు బయటపడిపోతుంది. ఇంకా వెంటనే సునంద షాక్ అయిపోతుంది. అంతేకాదు, ఆ రోజు మీడియా ద్వారా సునంద ఇంటి పరువు తీసి ఆ నింద ఆనంది పైన వేసి సునందకి ఆనంది పైన అసహ్యం, కోపం వచ్చేలాగా చేసింది కూడా జీవన, ఇందుమతిలా అన్న నిజం కూడా బయటపడుతుంది. ఇంకా వీళ్ళందరి కుట్రలు అందరి కళ్ళ ముందు కట్టినట్టుగా బయటపడేసరికి ఇంకా వెంటనే జ్యోతి వచ్చి ఇందుమతి చెంప పగలగొడుతుంది. ఏ ధైర్యంతో ఇంకా అబద్ధం చెప్తున్నావు, నా కుట్టి నా పక్కనే ఉన్న ఎప్పుడూ తను నాకు ఆత్మీయురాలుగానే అనిపించేది, ఎవరో బయట అమ్మాయిలాగా అనిపించేది కాదు. తను నన్ను అమ్మ అని పిలిచిన ప్రతిసారి లోపల ఏదో తెలియని సంతోషంగా ఉండేది.
నా పోలికలు నా స్వభావంతో కుట్టి ఉంది అని ఎప్పుడూ అనిపించేది. కానీ ఇలాంటి నువ్వు ఘోరం చేసావు, తనే నా కూతురు అన్న విషయం తెలుసుకోలేకపోయాను. నా కన్నపేగుకి నా కూతుర్ని దూరం చేసి ఇన్ని సంవత్సరాల వేదన్ని మాకు మిగిల్చావు. నీకు ఎంత ధైర్యం ఉంటే నీ సవతి కూతుర్ని తీసుకొచ్చి మా ఇంట్లో చలామణి అయ్యి ఈ కోట్ల ఆస్తికి వారసురాల్ని చెయ్యాలనుకుంటావు. అసలు నీ కుట్రలు ఇప్పుడు బయటపడ్డాయి, నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే తన పీక పిసికేయడానికి రెడీ అవుతుంది. ఇంకా వెంటనే ఆనంది ఒక్క నిమిషం అమ్మ అనేసరికి ఆనంది నోటి నుంచి అమ్మ అని వినగానే జ్యోతి చాలా ఎమోషనల్ అయ్యి ఆనందిని కౌగిలించుకొని ముద్దు పెడుతుంది. నువ్వు నా కూతురు అని ఎదురుగా ఉన్నానని తెలుసుకోలేకపోయాను, ఒక్క మాట నాతో చెప్పలేకపోయావమ్మా జీవన అని చెప్పేసి ఆనందిని పిలుస్తుంది. జీవన అని నేను చెప్పలేనమ్మా, ఎందుకు అంటే వీళ్ళు చేసిన మోసానికి నేను తలొంచాను, అది నిజమే అనుకొని మీకు దూరంగా ఉన్నాను అని చెప్పేసి ఆనంది అనేసరికి వెంటనే సూర్య ఆనందిని దగ్గరకు తీసుకొని ఎంతో మిస్ అయ్యాము, నీ ప్రేమని మేము అనుభవించలేకపోయాము, మా కళ్ళ ముందు నువ్వు తిరుగుతున్నా మా కూతురని కనిపెట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, మాలాంటి తల్లిదండ్రులు నీకొద్దమ్మా అని చెప్పేసి సూర్య అనేసరికి అలా అనొద్దు మావయ్య, ఆనంది ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు, అయినా తను ఎక్కడికి పోయిందని మీ కళ్ళ ముందే ఎప్పుడు మీ ముందే ఉంది కదా అని చెప్పేసి ఆదిత్య అనేసరికి మొత్తానికి జ్యోతి సూర్యలు ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఇంకా వీళ్ళ బండారం బయట పడిపోయేసరికి సునంద వెంటనే ఆ వీడియో ఎలాగో చూసింది కాబట్టి ఇదిరా చైతన్య, దీని మాయలో పడి నువ్వు దాని ట్రాప్లోకి వెళ్ళిపోయావు, దీని నటన చూసి ఇది నిజంగానే పెద్ద ఘనమైన కూతురు పెద్దింటి అమ్మాయి అని చెప్పేసి నేను కోడలుగా చేసుకున్నాను, అంతేకాదు దీనికి ఎండి సీట్ కూడా ఇచ్చాను, అసలు ఇది సూర్యజ్యోతిల కూతురే కానప్పుడు ఇది నా కోడలుగా ఉండే అర్హత దీనికి ఎక్కడుంది, దీని మెడ పట్టుకొని నువ్వే బయటికి గెంటేస్తావా, నేనే గెంటైనా అని చెప్పేసి ఆ చైతన్యతో అనేసరికి నేనే గెంటేస్తాను మామ అంటే ఆ చేతికి మట్టెందుకురా, నేనే ఆ పని చేస్తాను అని చెప్పేసి సునంద అయితే జీవనాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటిపోయేలోపు డాక్టర్ గారు కాల్ చేస్తారు. కాల్ చేసి వెంటనే అది స్పీకర్ ఆన్ చేస్తాడు ఆదిత్య. చేసేసరికి చెప్తాడు, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి, ఆనంది మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాంపుల్స్ సూర్య సార్ జ్యోతి మేడంతో మ్యాచ్ అయ్యాయి, ఈ జీవన అనే శాంపుల్స్ మ్యాచ్ కాలేదు, ఈవిడే వాళ్ళ సొంత కూతురు అన్న ప్రూఫ్ కూడా డాక్టర్ గారు అందరి ముందు ఇచ్చేసరికి ఆనంది చాలా సంతోషపడుతుంది. రెడ్ హ్యాండెడ్గా జీవన ఇందుమతిల కుట్రను బయటపెట్టిన ఆనంది చాలా సంతోషిస్తుంది. వాళ్ళ ట్రాప్లో మొత్తానికి ఫ్యామిలీ పడకుండా కాపాడినందుకు ఆనందిని చూసి సునంద మురిసిపోతుంది. అంతేకాదు ఇంకా జ్యోతి సూర్యలు అసలు కూతురు కుట్టియా అని తెలిసిన సునందకి ఆనంది మీద ఎందుకు కోపం ఉంటుంది, ఏ రోజు తను బాధ పెట్టాలని వీళ్ళని చూడలేదు, ప్రతిదీ అర్థం చేసుకుంటూ వెళ్ళింది, తను చెయ్యని తప్పుకి నింద కూడా భరించి తాను ఇంట్లో కలవాలనుకుంది. ఇంత గొప్ప ఔన్నత్యం, ఇంత గొప్ప ఆలోచన, ఇంత గొప్ప మనసు ఉన్న ఈ అమ్మాయి మీ కూతురే జ్యోతి గారు, దీనికి ఎలాంటి డిఎన్ఏ టెస్టులు ఏమీ అవసరం లేకుండానే మనం కనిపెట్టచ్చు, కానీ మనం ఇదేది గ్రహించలేకపోయాము, ఇంకా మనం ఈ జీవన ఇందుమతిల్ని నమ్మి ఉంటే రోడ్డున పడేవాళ్ళం, మన ఆస్తులు కూడా రాయించుకొని వీళ్ళ పగ చల్లార్చుకోవాలనుకున్నారు, ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అని చెప్పేసి సునంద ఆనంది దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్తుంది. నన్ను క్షమించమ్మా, నీ తల్లిదండ్రుల కోసం గుండెలో ఇలాంటి బాధను ఎంత గొప్ప నిజాన్ని పెట్టుకొని ఇన్ని ఏళ్ళగా ఎంత ఓపికగా ఉన్నావో నిన్ను చూస్తే మేము నేర్చుకోవాలి, ప్రతిదానికి ఎక్సైట్ అయిపోయే ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులు నీకు చెందాల్సిన ప్రేమని వేరే వాళ్ళకి పంచుతుంటే ఆ గుండె ఎలా తట్టుకుందో మాకు అర్థం కావట్లేదు అనేసి ఇంకా సునంద ఎమోషనల్ అవుతుంది. శశికాంత్ అయితే నేను ముందే చెప్పాను కదా, ఆనంది చాలా ఉన్నతమైన అమ్మాయి, తన ఆలోచనలు తన పనులు అన్నీ చాలా తలెత్తుకునే గర్వించేలాగా ఉంటాయి, ఒకరి సంతోషం కోసం తనని తను పనిష్ కూడా చేసుకుంటుంది, ఇది తెలిసిన విషయమే కదా అని శశికాంత్ కూడా పొగుడుతాడు. ఇలా మొత్తానికి ఆనంది ఆదిత్యలు పూజారి ద్వారా
జీవన అసలైన కూతురు కాదు, తనే సూర్యజ్యోతిల అసలైన కూతురు అని బయటపెట్టి వాళ్ళ కుట్రలన్నీ వీడియో ద్వారా అందరి ముందు తెలియజేసి మొత్తానికైతే మాత్రం ఆ DNA టెస్ట్ ద్వారా తినే అసలైన కూతురు అని కుట్టి అందరి ముందు నిరూపించుకుంటుంది. వీళ్ళ కుట్రలు తెలిసిన సునంద జీవనాన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. జ్యోతి కూడా ఈ ఇందుమతికి తగిన శిక్ష పడాలి అన్నట్టుగా ఇంకా చెంపదెబ్బ వాగించి ఇంకా ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తుంది. ఇలా మొత్తానికి అందరి ముందు జీవన ఇందుమతిల కుట్ర బయటపడింది. సునంద ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకొని తనకి క్షమాపణ చెప్పి తనని కోడలిగా అంగీకరిస్తుంది. వీళ్ళ కలయిక చూసిన ఆదిత్య, శశికాంత్, చైతన్య వీళ్ళంతా సంతోషపడతారు. కాకపోతే జీవన చేసిన మోసాన్ని చైతన్య తట్టుకోలేకపోయినా నిజం బయటపడి ఇలాంటి నేరస్తురాలని ఇంటిలోంచి బయటకు గెంటేయడమే కరెక్ట్ అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. ఇలా మొత్తానికి ఆనంది అయితే సూర్యజ్యోతిల నిజమైన కూతురు అని బయటపెట్టి వీళ్ళ కుట్రను కూడా తెలియచేసి అందరికీ చేరువయి దగ్గరవుతుంది ఆనంది. సంతోషంలో సూర్యజ్యోతి ఉంటారు. సునంద కూడా ఆనంది వాళ్ళ కూతురైనందుకు సంతోషించి జీవనని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇది జరగబోయే విషయం. కాబట్టి సీరియల్కుంటే మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా చూడొచ్చు. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.